హాయ్! ఈరోజు మనము మన టాపిక్ ఏమంటే మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ గురించి తెలుసుకుందాము. మెటా డిస్క్రిప్షన్ అనేది ఏమి అంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపెడతాను. మెటా డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. మెటా డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రియేట్ ద మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ టు అట్రాక్ట్ ద క్లిక్ అండ్ ఇంక్లూడ్ కీవర్డ్స్. అంటే ఈ మెటా డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనమేమి కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము, మనము క్లిక్ చేస్తామన్నమాట. దాంట్లో మెటా డిస్క్రిప్షన్లో ఏముండాలి, కీవర్డ్స్, పర్టికులర్ కీవర్డ్స్ దాని గురించి ఉండాలి. ఇప్పుడు నేను టెక్నాలజీ న్యూస్ అనేది నేను సెర్చ్ చేసినటువంటి కీవర్డ్. నాకు ఈ టెక్నాలజీ న్యూస్లో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాను, టెక్నాలజీ న్యూస్లో ఏఐ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. టెక్నాలజీ న్యూస్లో ఏఐ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అంటే ఈ రోజుటికి సంబంధించి టెక్నాలజీ న్యూస్లో ఏమేమి ఉన్నాయి దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేనేం చేస్తాను, టెక్నాలజీ న్యూస్ అని సెర్చ్ చేసి ఎక్కడైతే ఏఐ గురించి ఉందో అది ఎలా తెలుస్తుంది, ఎక్కడైతే మనకు డిస్క్రిప్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదా ఏఐ అనేసి ఉంటుందో దీన్ని మనము క్లిక్ చేస్తాం అనమాట. అది ఎలా అనేది చూద్దాము. నేను ఎగ్జాంపుల్తో మీకు చూపెడతాను ఎలా అనేది. Next, a lot of search engines display information from this tag in their search results. If this tag is present on the page and if it is content matches the content of the page and the search query. ఇప్పుడు టెక్నాలజీ న్యూస్ అనేది నేను సెర్చ్ చేసినటువంటి ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ ఎక్కడైతే మనకు డిస్క్రిప్షన్ ఈ ట్యాగ్ ఉంటుందో, మెటా డిస్క్రిప్షన్ అనే ట్యాగ్ ఉంటుందో అది వచ్చిందనేసి సెర్చ్ రిజల్ట్స్ లో షో చేస్తుంది అనమాట. సెర్చ్ రిజల్ట్స్ లో షో చేసిన తర్వాత అది ఏమవుతుంది, ఈ టెక్నాలజీ న్యూస్ అనేది ఇది మనకు ఉన్నటువంటి ఆ పేజ్ లో ఉన్నటువంటి కంటెంట్ కి మ్యాచ్ అయిందంటే నీకు గూగుల్ ర్యాంక్ అల్గారిథంలో ప్రకారము నీకు ఈ సెర్చ్ చేసినటువంటి క్వెరీ ప్లస్ నీ కీవర్డ్ టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్ ఈ మూడు మ్యాచ్ అయిందంటే నీకు ఆటోమేటిక్గా గూగుల్ అల్గారిథం ప్రకారము నీకేమవుతుంది, ఇది ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ నీకు అక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఈ వర్డ్ ఉండడం వల్ల నీకు టెక్నాలజీ న్యూస్ అనేది టెక్ న్యూస్ అనేసి ఇలా రిలేటెడ్గా ఉండడం వల్ల నీకేమర్థం అవుతుంది, ఈజీగా మనము క్లిక్ చేసేది ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్తో మీకు చూపెట్టినట్టు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, మోస్ట్ సర్చ్ ఇంజన్స్ ఇగ్నోర్ ద డిస్క్రిప్షన్ ట్యాగ్ యాజ్ ఫార్ యాజ్ కీవర్డ్ రిలవెన్సీ ఈజ్ కన్సర్న్డ్. అంటే కొన్ని సర్చ్ ఇంజన్లు వచ్చిందనేసి డిస్క్రిప్షన్ని ఇగ్నోర్ చేస్తాయి. కీవర్డ్ రిలవెన్సీ అనేది కన్సర్న్గా ఉంటుందన్నమాట. టెక్నాలజీ న్యూస్ అనేది ఒక కీవర్డ్ అయినప్పుడు ఈ కీవర్డ్ రిలవెన్సీ అనేది కన్సర్న్గా ఉంటుంది. నెక్స్ట్, డిస్క్రిప్షన్ ట్యాగ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. మోస్ట్ సర్చ్ ఇంజన్స్ యూజ్ ద డిస్క్రిప్షన్ ట్యాగ్ టు సమ్ ఎక్స్టెంట్ వెన్ డిస్ప్లే సర్చ్ ఇంజన్ రిజల్ట్స్. అంటే మీ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ని డిస్ప్లే చేసేటప్పుడు ఈ డిస్క్రిప్షన్ ట్యాగ్ను కూడా చూపెడుతుంది అనేసి. మెటా డిస్క్రిప్షన్ లెంత్ అంటే మీ డిస్క్రిప్షన్ యొక్క లెంత్ అనేది 160 క్యారెక్టర్స్ కంపల్సరీ ఉండాలి. మీరు లెటర్స్ 160 క్యారెక్టర్స్ అంటే 160 లెటర్స్ ఉండే విధంగా చూసుకోండి. దానికంటే ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి అనేసి దానికి అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చిందనేసి ఎగ్జాంపుల్ చూపెడతాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ టెక్నాలజీ న్యూస్ అనేసి ఇక్కడ సెర్చ్ చేశాను. ఇక్కడ టెక్నాలజీ న్యూస్ అనేది నేను సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వచ్చేటువంటి చూడండి, ఇక్కడ మీకే అర్థమవుతుంది. టెక్నాలజీ న్యూస్ సెర్చ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్కి వచ్చిందనేసి వస్తుంది. ఇక్కడ నీకు టెక్నాలజీ న్యూస్ గ్యాడ్జెట్స్ వస్తుంది. అంటే టెక్నాలజీ న్యూస్ గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ దాని గురించి. సో ఇది నాకు నా సెర్చ్ క్వెరీ టెక్నాలజీ న్యూస్లో ఏఐ న్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటాను. సో ఇది రిలవెంట్ లేదు. ఎలా రిలవెంట్ లేదు? ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కాప్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ స్మార్ట్ ఫోన్స్ సపోర్ట్స్. సో ఇది నాకు రిలేటెడ్ కాదు. నెక్స్ట్ యూకే మేక్స్ యూజ్ ఆఫ్ ఏఐ టూల్స్ టు క్రియేట్ చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ క్రైమ్. అంటే ఏఐ టూల్స్ యూజ్ చేసిందనేసి అంటే ఇది రిలవెంటా? అవును. టెక్నాలజీ న్యూస్లో నేను సెర్చ్ చేసినటువంటి క్వైరీ టెక్నాలజీ న్యూస్. దాంట్లో నేను దేని గురించి ఇంట్రెస్ట్ టెక్నాలజీ న్యూస్లో చాలా ఉంటాయి. ఇది క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ ఫోన్స్, స్పేస్, ఇలా చాలా రోబోటిక్స్ ఇలా చాలా ఉంటాయి. కాబట్టి దాంట్లో నాకు కావాల్సింది ఏమనుకున్నాను, ఏఐ. సో ఇదేమి రిలవెంట్గా ఉంది, ఇది రిలవెంట్ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, టెక్నాలజీ న్యూస్ టుడేస్ లేటెస్ట్ టెక్ న్యూస్. ఓకే, ఇది టెక్నాలజీ న్యూసే. దాంట్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్. ఇది రిలవెంట్గా ఉందా? రిలవెంట్ లేదు. సో రిలవెంట్ లేదు. ఇంకోటి చూడండి, ఇది వచ్చిందనేసి ఇక్కడ 3 డాట్స్ ఉంది దీంట్లో, అవునా? కానీ ఇక్కడ దీంట్లోనూ 3 డాట్స్ లేదు, ఇక్కడ 3 డాట్స్ లేదు. అంటే ఇది 160 క్యారెక్టర్స్ దానికంటే తక్కువ ఉంది. కానీ ఇది వచ్చింది 160 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి నీకు ఇక్కడ ఏమొస్తుంది, డాట్ అనేసి వస్తుంది. అందుకే అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ ఎగ్జాంపుల్కి ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ థర్డ్ వన్ వచ్చిందనేసి ఏమిచ్చాడు, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్స్ స్పెసిఫికేషన్ రివ్యూస్ అండ్ మచ్ మోర్ ఫ్రమ్ ద హిందూస్ అండ్ ఆల్సో అనేసి, లేదా వేరే ఏదైనా ఒక ఏఐ గురించి ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ది డాట్ లేకుండా ఇక్కడ డాట్ తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ద హిందూస్
లేటెస్ట్ న్యూస్ ఆఫ్ ఏఐ అనేసి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో లేదా ఏదో ఒకటి అక్కడ ఉందనుకోండి. ఇప్పుడు ఈ మూడిట్లో నేను వచ్చిందని దేని మీద క్లిక్ చేస్తాను, ఇది ఏఐ ఉంది కాబట్టి. నేను అలా కాకుండా నాకు ఇక్కడ ఏఐ కనపడలేదు, కానీ ఇది కూడా ఏఐ గురించి ఆర్టికల్స్ రాస్తుంది. సో కానీ నేను దీని మీద క్లిక్ చేస్తాను అంటే దీని మీద నేనేం చేయను, క్లిక్ చేయను అనమాట. ఎందుకు చేయను అంటే ఇది వచ్చింది అనేసి మనకి ఏఐ గురించి చూపెట్టలేదు కాబట్టి, ఇక్కడ డిస్క్రిప్షన్లో లేదు కాబట్టి నేను దీని మీద ఏం చేస్తాను, క్లిక్ చేయను. అర్థమవుతుందా? నెక్స్ట్ అలానే కిందకు వచ్చినానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ లేదు. google.com లో టెక్నాలజీ అనేది ఉండాలి, కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ లేదు, కానీ ఈ పేజ్ని ర్యాంక్ చేసింది. అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ అల్గారిథం బేస్ చేసుకొని ర్యాంక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలానే కిందకు వచ్చామంటే ఇక్కడ చూడండి, బీబీసీ ఇన్నోవేషన్ బ్రింగ్స్ యూ లేటెస్ట్ ఇన్ టెక్నాలజీ న్యూస్ అండ్ కవరేజ్ ఫ్రమ్ ది అరౌండ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ద హెల్త్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏఐ అండ్ మోర్. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏఐ నాకు కావాల్సింది ఏఐ గురించి. సో ఇది నాకు యూస్ అవుతుంది. నెక్స్ట్ అలానే కిందకి రండి, అలానే కిందకు వచ్చినారంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమి ఇచ్చాడు, టెక్నాలజీ న్యూస్. ఓకే, గెట్ ట్రెండింగ్ టెక్ న్యూస్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ రివ్యూస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఏఐ అనుకోండి. ఇక్కడ కూడా ఏమవుతుంది, 160 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీంట్లో కూడా నీకు ఏముండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి చూద్దాము. టెక్నాలజీకి వచ్చాము. ఇక్కడ టెక్నాలజీకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ యూ కొడతాను. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ సెర్చ్ చేద్దాం, ఎక్కడ ఉంది అనేది. ఎక్కడ ఉంది డిస్క్రిప్షన్, ఇక్కడ చూద్దాం. లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్, ట్రెండింగ్ టెక్నిక్స్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ రివ్యూస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, వీడియో గేమ్స్, ఇంటర్నెట్ అండ్ అదర్ టెక్నాలజీ న్యూస్. సపోజ్ ఇక్కడ అదర్ టెక్నాలజీ న్యూస్ లో ఇక్కడ ఏఐ అని పెట్టాడు అనుకోండి, ఇక్కడ మనకు కనపరిచిందా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ దాకానే వస్తుంది. ఎక్కడ దాకా వస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా వీడియో గేమ్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఈ పేజ్ ర్యాంక్ అయింది అనుకోండి, కానీ నీకు వీడియో గేమ్స్ అనేది ఇక్కడ కనపడదు. ఇక్కడ వీడియో గేమ్స్ కనపడినప్పుడు నీకేమి దీని మీద క్లిక్ చేస్తారా, క్లిక్ చేయరు. సో నేను అందుకే చెప్పేది, మనం డిస్క్రిప్షన్ రాసేటప్పుడు 160 క్యారెక్టర్స్ లోపు ఉండే విధంగా చూసుకోవాలా అనేసి. అర్థమైందా? ఇప్పుడు వీడియో గేమ్స్ గురించి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ దాకానే వచ్చింది, ఇక్కడ ఇంకా మూడికి రావట్లేదు. అంటే వీడియో గేమ్స్, ఇంటర్నెట్, అదర్ టెక్నాలజీ న్యూస్ అని. ఈ వీడియో గేమ్స్ గురించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వీడియో గేమ్స్ డిస్క్రిప్షన్ కాబట్టి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా IR30 వెబ్సైట్ కాబట్టి నీకు ర్యాంక్ చేస్తుంది. కానీ నీకు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమి ఉంది, ఇక్కడ వీడియో గేమ్స్ ఉంది, కానీ దీన్ని ర్యాంక్ చేస్తుంది, కానీ డిస్క్రిప్షన్లో కనపడుతుంది అంటే కనపడలేదు. అప్పుడు నీకు దీన్ని ర్యాంక్ చేసే పాసిబిలిటీ ఉందా అంటే, క్లిక్ చేసే పాసిబిలిటీ ఉందా, క్లిక్ చేయరు. ఎందుకు చేయరంటే నీకు ఇక్కడ వీడియో గేమ్స్ అనేవి కనపడలేదు. అదే నీకు ఇక్కడ వేరేది ఏదైనా ఉంటే, ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఏఐ గురించే మాట్లాడతాను. ఇప్పుడు మీకు దీంట్లో ఇది అర్థమైంది కదా, దీంట్లోనూ ఏఐ లేదు కాబట్టి దీన్ని క్లిక్ చేయం. అంటే టెక్నాలజీ న్యూస్లో ఏమి చూడండి, దీంట్లో ఉందా ఏఐ గురించి అంటే దీంట్లోనూ లేదు. నెక్స్ట్ అలానే దీంట్లో చూడండి, దీంట్లో ఉందా స్మార్ట్ ఫోన్స్, న్యూస్, ల్యాప్టాప్స్. సో దీంట్లోనూ లేదు. నెక్స్ట్ దీంట్లో ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్, గూగుల్, ఫేస్బుక్ ప్లస్ అంటే దీంట్లో కూడా టెక్నాలజీ అంటే ఇవే కదా ఎక్కువ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తున్నాయి, దాని గురించి ఉంది. సో మనం ఈ 10 వెబ్సైట్లు, 10 సెర్చ్ ఇంజిన్లో, 10 ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్లో వచ్చినటువంటి ఈ 10 పొజిషన్స్లో ఉన్నటువంటి వెబ్సైట్లో నీకు ఇప్పుడు టెక్నాలజీ న్యూస్లో ఏఐ గురించి నువ్వు వెతికినప్పుడు నీకు కనపరిచింది ఇది కనపరిచింది. నెక్స్ట్ ఇంకోటి ఇది కనపరిచింది. సో ఎన్విరాన్మెంట్ ఏఐ గురించి ఉంది కాబట్టి నువ్వు దేని మీద క్లిక్ చేస్తావు, ఈ రెండింటి మీద క్లిక్ చేస్తావా, మిగతా అన్నిటి మీద క్లిక్ చేస్తావా? ఎందుకంటే నీకు ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో కనపడుతుంది కాబట్టి నువ్వు దీని మీద క్లిక్ చేస్తావు. అర్థమవుతుందా? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదంటే మీరు చెప్పినారంటే నెక్స్ట్ క్లాస్ ఇంకా నేనేం చేస్తాను, నా వే ఆఫ్ టీచింగ్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలనేది దాన్ని బట్టి అనేసి నేనేం చేస్తాను, చేంజ్ చేస్తాను అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఈ 160 క్యారెక్టర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 160 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అనేది మీకు చూపెట్టాను. నెక్స్ట్ సర్చ్ ఇంజిన్లో డిస్క్రిప్షన్ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి కొన్ని సర్చ్ ఇంజిన్స్ డిస్క్రిప్షన్ లేకపోయినా కూడా కానీ కీవర్డ్ రిలవెన్సీ ఉంటే మీకు ర్యాంక్ చేసింది. అక్కడ గూగుల్ న్యూస్ గురించి టెక్నాలజీ ఉంది కదా, అది అనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ లెంత్ అనేది కంపల్సరీ 160 లోపు ఉండే విధంగా చూసుకోండి. 160 లోపు ఉంటే ఏం యూజ్ అనేది కూడా నేను మీకు చూపెట్టాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నా వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ టీచింగ్ అనేది మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.